తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలకు దగ్గరకు వచ్చేసింది. అన్ని చోట్ల అవుతుంది, తెలంగాణలో కూడా జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉంది, అధికారంలోకి రావడం, నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల క్లీన్ స్వీప్ అవ్వడం, దాంతో ఇక అక్కడ గెలుపు ఖాయం అన్నటువంటి ధీమాతో ఉంది. అదే సందర్భంలో పార్లమెంటు స్థానాల పరంగా వచ్చేటప్పటికి అక్కడ ఎక్కువ కొట్టగలమని కూడా నమ్ముతోంది. మరొక వైపున బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి 39 దాకా వచ్చింది కాబట్టి మల్కాజ్గిరి లాంటి వాటిల్లో క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ గెలిచిన లేదా బీజేపీ గెలిచినటువంటి సికింద్రాబాద్, మల్కాజ్గిరిలు కూడా గెలవగలమని నమ్ముతోంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆల్రెడీ అసెంబ్లీకి కాంగ్రెస్ని క్రిందటిసారి అసెంబ్లీలో బీఆర్ఎస్ని చూసేశారు కాబట్టి తాము ఈ దఫా తమకి ఎక్కువ సీట్లు వస్తాయని నమ్ముతోంది. కాంగ్రెస్ 10 సీట్లు సాధిస్తుంది, బీజేపీ 3 సీట్లకు పరిమితం అవుతుందని ఓ పక్కన ఇండియా టుడే సర్వేలు ఇదంతా తేలినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు అసలైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం సొంత పార్టీ నమ్మట్లేదు. 3 నుంచి 4 సిట్టింగ్ ఎంపీలు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరి పోటీ చేయడానికి చర్చలు జరుపుతున్నారు తెర వెనకాల అన్నటువంటి మాట ప్రస్తుతం వినబడుతోంది. అదేం జరుగుతుందో చూడాలి.